వెల్కమ్ టు ఏపీ ఎలక్షన్ రౌండప్. ఏపీలో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేసే పనిలో పడింది. 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాల్లో కమలం పార్టీ బరిలోకి దిగబోతోంది. ఇటు టీడీపీ నుంచి 7 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. జనసేన 3 అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన సీట్లలో కసరత్తు పూర్తి చేసింది. మొత్తం 21లో 18 అసెంబ్లీ 2 పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది జనసేన పార్టీ. ఇక బీజేపీతో సీట్ల సర్దుబాటు వల్ల అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరుగుతోందని ఇరు పార్టీలు అంటున్నాయి. విజయనగరం లోక్సభ బదులుగా రాజంపేట పార్లమెంట్ కోసం బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు అనంతపురం పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కోరుతోందని సమాచారం. ఇవాళ నైట్ వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్న కూటమి పార్టీలు అంటున్నాయి. మరోవైపు బీజేపీలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చేరారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలుపొందారు. ఈసారి వరప్రసాద్ కు జగన్ టికెట్ నిరాకరించడంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రత్యర్థి పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. వైసీపీకి అధికార పార్టీగా ఉన్న వైసీపీ మొత్తం 175 నియోజకవర్గాలకు గాను మొత్తం అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేసి ముందు వరుసలో ఉంది. ఇక కూటమి పార్టీల తరపున అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి, పెండింగ్ సీట్లు ఉన్న పరిస్థితి కూటమి పార్టీల వైపు నుంచే కనిపిస్తుంది, ప్రతిపక్ష పార్టీల వైపు నుంచే కనిపిస్తుంది. మొత్తంగా 3 పార్టీలు పోటీ చేస్తున్న 175 నియోజకవర్గాలకు గాను అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే 20 స్థానాలు మినహా మిగిలిన అన్నిటికీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో బీజేపీ విషయానికి వస్తే తాను పోటీ చేసే 10 స్థానాలకు సంబంధించి ఒక స్థానం కూడా ఇప్పటి వరకు ప్రకటించిన పరిస్థితి ఉంది. దాదాపు అభ్యర్థుల కసరత్తు పూర్తి అయిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అనేది దాదాపు పూర్తి అయిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీలో ఇంకా 10 స్థానాలకు అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జనసేన కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉంది. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తుంటే ఈ పార్టీకి అయితే 18 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక టీడీపీలో కూడా 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి మొత్తం 5 స్థానాలు మినహా టీడీపీ పోటీ చేసే 144 నియోజకవర్గాల్లో 5 స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించినప్పటికీ అనపర్తి, పి గన్నవరం ఈ 2 స్థానాలు పొత్తుల్లో ఉన్న పార్టీలకు వెళ్లిన పరిస్థితులు ఉండడంతో మొత్తం 5తో పాటు అదనంగా పొత్తుల్లో కోల్పోయిన ఈ 2 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను మళ్లీ కోల్పోయిన ఈ సీట్లకు మొత్తం 2 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. సో దాంతో మొత్తం 7 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాల్సిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది. సో టీడీపీ వదులుకున్న 2 స్థానాలు పి గన్నవరం నియోజకవర్గం జనసేనకు వెళితే, అలాగే అనపర్తి నియోజకవర్గం బీజేపీకి వెళ్లిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సో మొత్తం 7 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటి వరకు టీడీపీ మాత్రమే అధికారికంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాని కూటమి పార్టీల తరఫున విడుదల చేసింది. వీటిల్లో 13 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ 3వ విడత జాబితాలో టీడీపీ పేర్లను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. మిగిలిన 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తు పూర్తి కావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఇంకొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 4 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే దిశగా ప్రస్తుతం తుది కసరత్తు టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి కనిపిస్తుంది. సో బహుశా ఏదైతే బందరు పార్లమెంటు అభ్యర్థిగా జనసేన తరపున వల్లభనేని బాలశౌరి జనసేన తరపున పోటీ చేస్తారనుకున్నప్పటికీ అవినిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా బాలశౌరిని బరిలోకి దింపితే ఏ విధంగా ఉంటుందన్న ప్రతిపాదన మీద కూడా ప్రస్తుతం జనసేన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో బాలశౌరితో పాటుగా జనసేన పార్టీకి సంబంధించి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బండిరెడ్డి రామకృష్ణ పేరు కూడా ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరొక సెగ్మెంట్ పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి పడాల భూదేవి పేరును దాదాపు ఖాయం చేసినట్లుగా మనకు
అందుతున్న సమాచారం మేరకు తెలుసు. సో ఓవరాల్ గా రైల్వే కోడూరుకు సంబంధించి ఇంకాస్త క్లారిటీ తీసుకున్న తర్వాత అభ్యర్థి విషయంలో రైల్వే కోడూరు అభ్యర్థిత్వం విషయంలో కూడా జనసేన మరింత క్లారిటీకి వచ్చే సూచనలు కనిపిస్తుంది. ఒకవేళ వల్లభనేని బాలశౌరిని కనుక ఈ అవనిగడ్డ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తే బందరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కీలకమైన అంశంగా మారుతుంది. సో దీనికి సంబంధించి కూడా జనసేనలో మరింత చర్చోపచర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇవాళ రాత్రికి బీజేపీకి సంబంధించిన సీట్ల విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా కూటమి పార్టీల తరఫున పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల సీట్ల విషయంలో 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మేమంతా సిద్ధం సభ విజయవంతం చేసేందుకు వైసీపీ సమాయత్తమవుతోంది. భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 28వ తేదీ నంద్యాలలో, 29వ తేదీ ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు సభ కోసం స్థానిక వ్యూవర్స్ కాలనీ గ్రౌండ్ను పరిశీలించారు. మార్చి 30న అనంతపురం గుత్తిలో బహిరంగ సభ ఉంటుంది. ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ ప్లాన్ చేశారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఉమ్మడి చిత్తూరులో జగన్ బస్సు యాత్ర ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల 3, 4 తేదీల్లో మేమంతా సిద్ధం సభలు ఉండబోతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నంద్యాలలో, 29వ తేదీ ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభను నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం జగన్ హాజరవుతారు. ఎన్నికల్లో ప్రచారాన్ని ఊపందుకునే విధంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. 27వ తేదీ కడప జిల్లా ప్రొద్దుటూరులో సభ పూర్తి చేసుకుని 28వ తేదీ నంద్యాల జిల్లాలో ప్రవేశిస్తారు. నంద్యాలలో సభ నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రికి చిన్న టేకూరు వద్ద సీఎం జగన్ బస్ చేస్తారు. అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు. అక్కడి నుంచి 29వ తేదీ బయలుదేరి ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు. కార్యకర్తలతో సమావేశం అవుతారు. 29వ తేదీ మేమంతా సిద్ధం సభ ముగించుకున్న తర్వాత ఆదోని శివార్లలో అనంతపురం జిల్లా సరిహద్దులో సీఎం జగన్ అక్కడ రాత్రి బస్ చేసి ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తారు. నంద్యాల జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయనున్నారు. నంద్యాల సభను అక్కడ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేస్తారు. ఆ సభాస్థలిని కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే అట్లాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణపై కూడా ఆ పార్టీ యంత్రాంగం సిద్దమైంది. 29వ తేదీ ఎమ్మిగనూరులో నిర్వహించే మేమంతా సిద్ధం సంబంధించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తారు. అందుకు ఇవాళ వైసీపీ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అట్లాగే స్థానిక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకా కూడా అక్కడ సభాస్థలిని పరిశీలించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ అక్కడ ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఈ 2 ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, ఎమ్మిగనూరు సభలను విజయవంతం చేయడం ద్వారా వైసీపీ క్యాడర్లో నూతనోత్తేజం నింపి ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. అంటే ప్రధానంగా వైసీపీ క్యాడర్ అంతా కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉందన్న ఉద్దేశంతోనే మేమంతా సిద్ధం అనే సభను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, సంక్షేమ పథకాల నుంచి ఎంతమంది లబ్ధిదారులకు ఇక్కడ లబ్ధి చేకూర్చారు అనే విషయాల్ని ప్రధానంగా మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు వివరించినారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. 2 పార్లమెంటు స్థానాలను కూడా దక్కించుకుంది. 2024 ఎన్నికల్లో కూడా అదే ఫలితాలను పునరావృతం చేసేందుకు వైసీపీ సమాయత్తమైంది. ప్రస్తుతానికైతే అదే ధీమాతోనే వైసీపీ పనిచేస్తోంది. 2 జిల్లాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అట్లాగే 2 బీసీ అభ్యర్థులు, 2 ఎస్సీ అభ్యర్థులు, ఒక మైనార్టీ అభ్యర్థికి వైసీపీ టికెట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించి ఈ ఎన్నికల్లో కూడా ఆ 14 స్థానాలను తిరిగి దక్కించుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ఆ మేరకు మేమంతా సిద్ధం సభలను భారీ ఎత్తున విజయవంతం చేసి ప్రజల్లో కూడా వైసీపీ పట్ల విశ్వాసాన్ని కలిగించేందుకు వైసీపీ
అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు జిల్లా నాయకులు కూడా ఈ 2 సభలను నంద్యాలలో, ఎమ్మిగనూరులో నిర్వహించే మేమంతా సిద్ధం సభలను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి నంద్యాల జిల్లాకు సంబంధించి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అట్లాగే జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి ఇవాళ ఏర్పాట్లలో రామసుబ్బారెడ్డి, బుట్టా రేణుక, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కూడా పాల్గొన్నారు. ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను వాళ్ళ సమన్వయంతో 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు నంద్యాలలో కూడా 7 నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 మందిని సమీకరించే లక్ష్యంతో అక్కడ సభను నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు సభకు కూడా 7 నియోజకవర్గాల నుంచి కనీసం 1,00,000 మందిని సమీకరించాలని నిర్ణయించారు. అంటే కనీసం నియోజకవర్గానికి కనీసం 15,000 మందిని జన సమీకరణ చేసేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. మొత్తం మీద మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయడం ద్వారా ఎన్నికల్లో ఉత్సాహాన్ని నింపాలని వైసీపీ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు నుంచి. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు నేతలు. 27 నుంచి 31 వరకు పర్యటన ఖరారైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ సెగ్మెంట్స్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో కార్యక్రమం ఉంటుంది. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేస్తారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. అయితే అంతకంటే ముందుగానే తన సొంత జిల్లా, సొంత నియోజకవర్గంగా భావించేటువంటి కుప్పం నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా రేపు ఉదయం 2 రోజుల పర్యటన నిమిత్తం కూడా చంద్రబాబు కుప్పం రాబోతున్నారు. ఇప్పటికే 1,00,000 టార్గెట్గా కూడా మెజారిటీ అంటూ కూడా గతంలో కూడా చాలాసార్లు పర్యటనలు చేసినటువంటి చంద్రబాబు ఈసారి కూడా ఆ దిశగానే తన ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటిలాగే తనకెంతో సెంటిమెంట్తో కూడుకున్నటువంటి తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవాలి. అక్కడ 2 రోజుల పర్యటన తర్వాత ఈ నెల 27వ తారీఖున పలమనేరులో ప్రజాగళం పేరుతో కూడా ఈ యొక్క సభలు, సమావేశాలు అనేది కూడా ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా 2-3 నియోజకవర్గాల్లో లేదంటే 3-4 నియోజకవర్గాల్లో ఈ యొక్క రోడ్ షోలు కావచ్చు, సభలు కావచ్చు ఉండేలాగా కూడా ప్రణాళికలు అనేది కూడా టీడీపీ ఇప్పటికే పూర్తి చేసిందనే చెప్పుకోవాలి. కుప్పంలో 2 రోజుల పర్యటన తర్వాత ఈ నెల 27న పలమనేరులో ప్రజాగళం సభ అనేది ఉంటుంది. ఆ తర్వాత నగిరి నియోజకవర్గంలో ఒక సభ అనేది పెట్టబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా నెల్లూరు జిల్లాకు వెళ్తారు. నెల్లూరు జిల్లా తర్వాత అనంతపురం తర్వాత కర్నూలు తర్వాత ప్రకాశం జిల్లా. ఇలా ప్రతి జిల్లాలో కూడా 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడ రోడ్ షోలతో పాటు సభలు, సమావేశాలు నిర్వహించాలనేది కూడా చంద్రబాబు లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అనేది కూడా వచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారాన్ని కూడా అత్యంత వేగంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతోనే రోజుకు 3-4 చోట్ల నియోజకవర్గాలను కవర్ చేసేలాగా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క రూట్ మ్యాప్ అనేది కూడా పూర్తి స్థాయిలో రూపొందించడం కూడా జరిగింది. అంతకంటే ముఖ్యంగా సొంత నియోజకవర్గం నుంచి ఏ పనైనా కూడా చంద్రబాబుకు ప్రారంభించడం గత కొన్నేళ్లుగా కూడా అలవాటుగా మారిందని చెప్పుకోవాలి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఏ నిర్ణయమైనా కూడా, ఏ పథకమైనా కూడా అక్కడి నుంచే ప్రారంభించేవాళ్ళు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో కుప్పం నుంచే తన ప్రణాళికను కావచ్చు, ఏదైతే ఎన్నికల ప్రచారాన్ని కావచ్చు అక్కడి నుంచే నిర్వహించారు. ఈ దఫా కూడా సొంత జిల్లాలోనే ఆ యొక్క ఏదైతే ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవాలి. అలా 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించి అక్కడ కుప్పంలో ఆర్టీసీ బస్టాండ్లో ఏదైతే రేపు సాయంత్రం బహిరంగ సభలో ఆయన చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 2వ రోజు కార్యకర్తలతో సమావేశమే. ఆ తర్వాత హంద్రీనివా ఏదైతే నీటి జలాలు వస్తున్నాయని చెప్పి వైసీపీ చెబుతుందో అక్కడికి వెళ్ళి ఆయన కూడా నేరుగా పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత నేరుగా పలమనేరు నుంచి నగిరి నియోజకవర్గంలో ఆయన యొక్క రోడ్ షోలతో పాటు
సభలు సమావేశాలు అనేది కూడా ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఒక రకంగా ఏపీ మొత్తం కూడా పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రచారానికి అందరూ కూడా ముందుగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరికంటే ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన సొంత జిల్లాలో నుంచి కూడా ప్రారంభించబోతున్నారు. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో 13 స్థానాల్లో ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఈసారి అలా కాకుండా మొత్తం 14 స్థానాలకు 14 కొట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈసారి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా అందరికంటే ముందుగా ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచే దిశగానే ఎన్నికల ప్రచారాన్ని మొత్తం సొంత జిల్లా నుంచి చంద్రబాబు ప్రారంభిస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తీక్ ఎన్టీవీ, చిత్తూరు జిల్లా నుంచి. మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బొమ్మసాని, వసంత కలిసిపోయారు. మైలవరం టికెట్ రాలేదని అలిగిన బొమ్మసాని కొంతకాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ పెద్దల జోక్యంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. వసంత కృష్ణప్రసాద్తో బొమ్మసాని భేటీ అయ్యారు. త్వరలో దేవినేని ఉమను కూడా కలుస్తానని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఇక దేవినేని ర్యాలీ చేయటాన్ని వ్యతిరేకంగా చూడబోనని కూడా వసంత కామెంట్ చేశారు. టీడీపీ కేడర్నంతా కలుపుకుని వెళ్తానని ప్రకటించిన ఆయన వైసీపీలో ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించలేదని గుర్తు చేశారు. మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బొమ్మసాని, వసంత కలిసిపోయారు. మైలవరం టికెట్ రాలేదని అలిగిన బొమ్మసాని కొంతకాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ పెద్దల జోక్యంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. వసంత కృష్ణప్రసాద్తో బొమ్మసాని భేటీ అయ్యారు. త్వరలో దేవినేని ఉమను కూడా కలుస్తానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. దేవినేని ర్యాలీ చేయటాన్ని వ్యతిరేకంగా చూడబోరని కూడా వసంత కామెంట్ చేశారు. టీడీపీ కేడర్నంతా కలుపుకుని వెళ్తానని ప్రకటించిన ఆయన వైసీపీలో ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించలేదని గుర్తు చేశారు. మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ గతంలో టికెట్కి సంబంధించి అయితే తీవ్ర పోటీ అటు వసంత కృష్ణప్రసాద్, అదేవిధంగా దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు మధ్య అయితే నెలకొన్న నేపథ్యంలో ఫైనల్గా టికెట్ని వసంత కృష్ణప్రసాద్కి అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో అసమ్మతి స్వరం, అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ వర్గాల్ని కలుపుకునే పని మీద అయితే వసంత కృష్ణప్రసాద్ ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున బొమ్మసాని సుబ్బారావు ఆఫీస్కు వెళ్లి ఆయనతో పాటు కలిసి ఆయన సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఇకపై రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పి బొమ్మసాని సుబ్బారావుతో వసంత కృష్ణప్రసాద్ భేటీలో సందర్భంగా ప్రస్తావించినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో దేవినేని ఉమ గతంలో 2 సార్లు గెలిచారు. 5 ఏళ్లుగా కూడా ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఆయన వర్గం మొత్తం తో కూడా కలిసి పనిచేయడానికి కూడా వసంత కృష్ణప్రసాద్ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల నుంచి కూడా కొంతమంది కేడర్ వసంత కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా అసమ్మతి, అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే రెండవ శ్రేణి నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడానికి వసంత కృష్ణప్రసాద్ మొత్తంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అందులో భాగంగా ఈ రోజున బొమ్మసాని సుబ్బారావు ఆయన వర్గంతో కలిసి భేటీ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుని తన కార్యాలయానికి కూడా వెళ్లి భేటీ అవ్వడంతో బొమ్మసాని అలక వీడినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వసంత కృష్ణప్రసాద్తో కలిసి ఎన్నికల్లో ఆయన గెలుపుకు పనిచేస్తానని కూడా బొమ్మసాని సుబ్బారావు ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. దీంతో పాటుగా ఇక నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి దేవినేని వర్గంతో కూడా రానున్న రోజులతో వసంత కృష్ణప్రసాద్ భేటీ అవుతారనేది అయితే మనకి సమాచారం అందుతుంది. అదేవిధంగా దేవినేని ఉమాతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో కూడా
వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరినప్పుడే ప్రకటించారు. అదేవిధంగా వసంత దేవినేని ఉమాకి టికెట్ ఇచ్చినా కూడా పనిచేయడానికి తాను తన వర్గం కూడా సిద్ధంగా ఉందని కూడా గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ గా అధిష్టానం టికెట్ వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చింది కాబట్టి దేవినేని ఉమాని కలుపుకు వెళ్లటానికి కూడా వసంత సిద్ధంగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు పార్టీలో వసంత రాకను పార్టీ టికెట్ వసంతకి ఇచ్చే అంశం మీద గతంలో విమర్శలు చేసిన దేవినేని ఉమ ఆ తర్వాత వసంతకి టికెట్ ఫైనల్ చేసిన తర్వాత మాత్రం నోరు విప్పలేదు. కేవలం ఆయన పార్టీ కార్యక్రమాలకు పరిమితం అవుతా ఉన్నారు. ఎటువంటి రియాక్షన్ ని వసంతకి టికెట్ కేటాయించిన దాని మీద ఇవ్వని దేవినేని ఉమ అసంతృప్తిగా ఉన్నమాట మాత్రం వాస్తవం అనేది ఆయన దగ్గర సన్నిహితులు చెప్తున్నమాట. మరి దేవినేని ఉమ ఏ విధంగా ముందుకు వెళ్తారు, దేవినేని ఉమను కూడా కలుపుకెళ్ళడానికి వసంత కృష్ణప్రసాద్ రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రణాళికతో వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నటువంటి నియోజకవర్గ నేతలను అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళడానికి వసంత కృష్ణప్రసాద్ సిద్ధమవుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరింత ఆసక్తికర పరిణామాలు అయితే మైలవరం టీడీపీలో చోటు చేసుకుంటాయనేది ఈ రోజున జరిగిన పరిణామాలతో అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.